ఇలా వేసుకుంటే బాగుంటాయి. ఇలాగా బూరెలు అవుతానే. మీకు పర్ఫెక్ట్గా రావాలంటే పర్ఫెక్ట్ కొలతలతో నేను చెప్పాను కదా, అలాగే వేసుకోండి. ఏం చేస్తున్నావు? బూరెలు ఉంటున్నానమ్మా ఇవాళ. బూరెలు చేస్తున్నావా? ఏం బూరెలు అత్తమ్మా? శనగపప్పు బూరెలు అమ్మా. ఇందులో ఏమేసావు? శనగపప్పు ముందేసి కడిగేసి పెట్టుకొని సరిపాగా ఉడకబెట్టేసుకోవాలి. శనగపప్పు ఎంత వేసావు? కేజీ. కేజీయా? బెల్లం? బెల్లం కేజీ. కేజీ. రెండు ముందు శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టేసాం. ఫస్ట్ అయితేనండి నా శనగపప్పు నానబెట్టేసి ఉడకబెట్టేశారు. తర్వాత పేస్ట్ లా చేసేసి బెల్లం తురిమేసి ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక దాని తర్వాత కొబ్బరి తురుముకొని కొబ్బరి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక 5-6 లాలికలు కూడా దంచేసుకుని మెత్తగా పొడేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి. ఇది ముద్దలాగా ఉడకనిచ్చి తర్వాత మనం బియ్యం నానబెట్టుకున్న బియ్యముని మినపప్పుని అది కూడా మిక్స్ పెట్టుకోవాలి. కేజీ పచ్చెనపప్పుకి కేజీ బెల్లం, 2 కొబ్బరికాయలు అవి వేసి పాకం పట్టుకొని దగ్గర ఉడబెట్టేసుకోవాలి ముద్ద ఇలాగా. తర్వాత కేజీకి 1/2 కేజీ మినపప్పు, 1/2 కేజీ బియ్యం పిండి సోయికి. అందులోనూ పప్పులోను నాలుకలు కూడా వేసుకోవాలి. ముందు నానబెట్టేసి కడిగేసుకోవాలండి. ఇలా పొడి తీసేసుకోవాలి. 4 గంటలు 5 గంటలు 4 గంటలు నానబెట్టుకుని వచ్చేస్తాయి. బాగుంటాయి. వాళ్ళు కూడా చేసుకుంటారు పప్పుతోటి అయితే పప్పుతోటి ఇలా చేసుకున్నాండి చాలా బాగుంటాయి. ఇలా సెపరేట్ గా నానబెట్టేసుకుని మిక్సీ పెట్టేసుకోవాలండి. ఇవన్నీ బియ్యముని మినపప్పుని బాగాను కడిగేసుకుని 2-3 మాటలు కడిగేసుకొని బెల్లం పప్పు పెట్టేసాం కదా, ఉడికిపోయింది కదా, దగ్గరికి వచ్చింది. కొబ్బరి పొడి వేస్తున్నాం ఇందులోనా? కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ వస్తాయి బూర్లా. అదే మనం చేశారు కదా అలాంటి రౌండ్ గా చేస్తారు కదా బూర్లు, అవి వేరా ఇవి వేరా? పచ్చెనగపప్పు వేరు కదా అందులోని బూర్లు. అది పెళ్లిళ్ళు అది చేస్తారు కదా, మ్యారేజ్ దాంట్లో అది ఫంక్షన్ లోని అవి ఇవి. లాలిక్య పొడి వేస్తున్నాను. ఎన్ని వేసావుతున్నా? 5-6 వేసావా? 10 లాలిక్యాలు పడతాయి. ఇది ఉడిపోయాక మళ్ళీ సోయి కలుపుకొని మన బూరెలు రెడీ చేసుకోవాలి. సోయా అంటే పిండేనా? మినప్పిండి పిండంగా మినపగుళ్ళు వేసాను కదా, మినపప్పు వేసాను కదా, పొట్టుపప్పు వేసాను. తర్వాత బియ్యం 1/2 కేజీ, బియ్యం 1/2 కేజీ, మినపప్పు 1/2 కేజీ, సోయికి నేను అలాగే పట్టుకుంటాను. అందరు పిండి మామూలు పిండి ఆడేసి కలిపేసి పట్టేసుకుంటారు. నేను అప్పటికప్పుడు రెడీమేడ్ పడతాను. చల్లారాక రౌండ్గా ఉండలు చేసుకొని బూరేయాలి. సోయిలో పెట్టి బూరేయాలి. ముందు ఫస్ట్ అయితే మినప్పిండి కలిపేసుకుంటున్నారు, రుబ్బుకుని అది గ్రైండర్లో వేసేసుకున్నారు. ఇలా మెత్తగా పేస్ట్ లా గట్టిగా రుబ్బుకోవాలి. ఇది పప్పు నానబెట్టేసుకొని మిగతాది అయితే మా అత్తమ్మ గారు చెప్తారు. ఇందులో బెల్లం కూడా వేసుకోవాలండి కొంచెం, అంటే టేస్ట్ వస్తుంది బాగా. ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది సోయి కదా, సోయి బాగా కలవాలి. బియ్యం పిండినండి మినప్పిండి కూడా బాగా కలుపుకోవాలి. బెల్లం కూడా వేసారు అందులో, లైట్ గా బెల్లం వేసారు. పూర్ణాలకి బాగా కలిపేసుకోవాలి. పూర్ణం సమానంగా కలుపుకోవాలి. ఇలా బూరు బాగా వేసుకుంటే బాగా వచ్చేలా చూసుకోవాలి. అది వరిపిండి వేసాను. వరిపిండి అంటే మిక్సీ గ్రైండ్ పట్టుకుంటాను. నేను నానబెట్టుకొని 3-4 గంటల సేపు నానబెట్టుకొని 2 కూడా గ్రైండ్ పట్టుకుంటాను. గ్రైండ్ పట్టుకున్నాక ఈ రెండిట్లకి వేసుకుని మినప్పిండి వరిపిండి వేసుకున్నాక కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇందులో సోయిలోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సరిపడంత సాల్ట్. ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి బూరెలు, బాగుంటాయి కూడా. శైలి పూర్ణాలు చేయమ్మా. ఇలాగ రౌండ్ గా చేసుకోవాలండి. ఇలా రౌండ్ గా చేసుకుంటే ఇలా వేసుకుంటే బాగుంటాయి. ఇలాగా బూరెలు అవుతానే. మీకు పర్ఫెక్ట్ గా రావాలంటే పర్ఫెక్ట్ కొలతలతో నేను చెప్పాను కదా, అలాగే వేసుకోండి. చాలా బాగున్నాయి. నిజంగా జోక్ కదండి, నిజంగా చెప్తున్నాను. చాలా చాలా బాగున్నాయి. తిన్నప్పుడు కొబ్బరి లాలికలు కూడా వేసారు కదా, టేస్ట్ వేరేగా ఉంది.
కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి బూర్లు, చాలా బాగున్నాయి కూడా. తప్పకుండా మీరు ట్రై చేయండి. బూర్లు అయితే రెడీ అయిపోయినాయండి, చాలా బాగా కుదిరినాయి అయితేని బూర్లు. బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి కొలతలతోటి. నేను కొలతలు చెప్పాను కదా, అలా చేసుకోవాలి. ఈ బూరికి ఒక చరిత్ర ఉందండి. ఇది బ్రిటిష్ వాళ్ళు మా గోదావరికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, ఈ బూర్లు పెట్టారంట మన పెద్దవాళ్ళు. ఈ బూర్లో పూర్ణం ఎలా వెళ్ళిందని అడిగారంట బ్రిటిష్ వాళ్ళు. అంత చరిత్ర ఉంది ఈ బూరికి. బూరి అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. ట్రై చేయండి. మా వంటలు నచ్చితే, గోదావరి కదండి, మా వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.